ఇవాల్టి టాప్ 20 న్యూస్ తెలంగాణ వార్తలు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా మొదటి విడుదల నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఐటీ మరియు పరిశ్రమల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన 4,300 కోట్లతో కొత్త ప్రాజెక్టులకు నేడు అడుగులు పడనున్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కేటాయించిన 1000 కోట్లతో ఆధునీకరణ పనులు నేటి నుంచి వేగవంతం కానున్నాయి. రెండో దశ మెట్రో విస్తరణకు సంబంధించి క్షేత్రస్థాయి సర్వే పనులు నేడు ముమ్మరం కానున్నాయి. రాష్ట్రంలోని అత్యధిక తలసరి ఆదాయంతో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో నిలిచినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ అయిన సీనియర్ ఐఏఎస్ ఏ వాణి ప్రసాద్ నేడు విధుల్లో చేరే అవకాశం ఉంది. 1224 కోట్లతో తెలంగాణను గ్లోబల్ టూరిజం హబ్ గా మార్చే కార్యాచరణ నేడు ప్రారంభం కానుంది. ఆంధ్ర వార్తలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కూడా తిరుమలలో పర్యటించి భక్తుల సౌకర్యాలపై సమీక్ష నిర్వహించనున్నారు. తిరుమలలో కొత్తగా ప్రారంభించిన 20 కోట్ల ల్యాబ్ లో నేటి నుంచి లడ్డు ప్రసాదం నాణ్యత పరీక్షలు నిరంతరం కొనసాగుతున్నాయి. వీకెండ్ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ఎన్టీఆర్ జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల గణనను నేడు అధికారులు చేపట్టనున్నారు. విజయనగరం బస్సు ప్రమాద ఘటనపై రవాణా శాఖ అధికారులు నేడు సమగ్ర నివేదిక ఇవ్వనున్నారు. కేంద్రం కేటాయించిన నిధులతో విశాఖ పోర్ట్ ఆధునీకరణ పనులు నేడు ఊపందుకోనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ పండుగ ముగిసినా నేడు కూడా పలు చోట్ల ఈద్ మిలాప్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జాతీయ వార్తలు. నోయిడా ఎయిర్పోర్ట్ ఈ నెల 28న ప్రారంభోత్సవం నేపథ్యంలో నేడు ఎయిర్పోర్ట్లో మరిన్ని ట్రయల్ రన్లు నిర్వహించనున్నారు. సింధు జలాల వివాదంలో పాకిస్తాన్ వైఖరిపై భారత్ తీసుకున్న కఠిన నిర్ణయానికి సంబంధించి అంతర్జాతీయ సమాజానికి భారత్ నేడు వివరణ ఇవ్వనుంది. నిన్నటి రంజాన్ వేడుకల అనంతరం దేశవ్యాప్తంగా భద్రతా పరంగా హై అలర్ట్ కొనసాగుతోంది. అంతర్జాతీయ వార్తలు. అమెరికా ఇరాన్ మధ్య ఘర్షణల నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలపై పడే ప్రభావంపై నేడు నిపుణులు చర్చించనున్నారు. ఫోర్బ్స్ జాబితాలో నెంబర్ 1గా నిలిచిన మస్క్ తన భవిష్యత్తు ప్రాజెక్టులపై నేడు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా UN వాతావరణ విభాగం నేడు కొత్త గైడ్లైన్స్ విడుదల చేయనుంది.